హలో ఎవ్రీవన్, నేను మీ సుగుణ వర్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మాస్ గ్రేస్. ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రి సందర్భంగా దేవీ నవరాత్రులలో రేపు 8వ రోజున అమ్మవారికి క్షీరాన్నాన్ని ప్రసాదంలాగా నివేదిస్తూ ఉంటారు. పాలతో వండుతున్నాం కాబట్టి దీన్ని క్షీరాన్నం అని అంటారు. ఈ క్షీరాన్నంని పంచదారతో కాకుండా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం. ఈ క్షీరాన్నంని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఒకసారి వర్మాస్ గ్రేస్లో చూసేద్దామా. ఈరోజు వీడియోలో పాలు విరగకుండా అమ్మవారికి 8వ రోజున నివేదించే ప్రసాదం రెసిపీ క్షీరాన్నంని ఈరోజు చూపించబోతున్నాను. రానున్నవన్నీ పండగలే కాబట్టి పండగలప్పుడు చాలా స్పెషల్గా చేసుకునే బెల్లం పరమాన్నం అండి. ఈ క్షీరాన్నంని బెల్లం అన్నమని లేకపోతే బెల్లం పరమాన్నం అని కూడా అంటారు. ఈ క్షీరాన్నం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువండి. టేస్ట్ అయితే పాలతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా భలే బాగుంటుంది. బెల్లంతో క్షీరాన్నం చేసేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటుంది, లేకపోతే పరమాన్నం గట్టిపడిపోతూ ఉంటుంది. అలా ఏమీ కాకుండా చిన్న చిన్న టిప్స్తో చూపిస్తున్నాను. ముందుగా క్షీరాన్నం ప్రిపేర్ చేసుకోవడానికి కోసం 1 కప్ దాకా రైస్ని తీసుకున్నాను. శుభ్రంగా 2 లేక 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 1 కప్ రైస్కి గాను సేమ్ కప్పుతో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసి ఒక అరగంట పాటు సోక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈ లోపు మనం బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్లో మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్ దాకా తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్ దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత సేమ్ కప్పుతో 1/2 కప్ దాకా వాటర్ని యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించండి. ఇలా 1 లేక 2 పొంగులు రాగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకోండి. 1/2 అవర్ లేకపోతే 1 గంట తర్వాత ఈ సోక్ చేసుకున్న రైస్ వాటర్తో సహా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ క్షీరాన్నంలోకి పాలు అనేవి చాలా ముఖ్యమైనది. పేరులోనే ఉంది, క్షీర్ అంటే పాలు అని అర్థం. సో కుక్కర్లో 1 కప్ రైస్కి గాను 4 కప్స్ చిక్కటి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి. కాచి చల్లారిన పాలైనా ఓకే, లేకపోతే పచ్చి పాలని కూడా తీసుకోవచ్చు. 2 కప్పుల వాటర్ అలాగే 4 కప్పుల పాలు, టోటల్గా 6 కప్స్ అన్నమాట. పాలను యాడ్ చేసిన తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 3 విజిల్స్ కొట్టగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. కుక్కర్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ అలాగే 2 టేబుల్ స్పూన్ బాదాం పప్పులను, నెక్స్ట్ ఇందులోకి రేజిన్స్ని కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లోకి టర్న్ అవ్వగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇక్కడ రైస్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ ఇలా కొద్దిగా పల్చగా ఉండాలన్నమాట. ఇలా ఉడికిన రైస్ని ఒకసారి ఒక గుండు గరిటతో లేకపోతే మ్యాషర్తో లైట్గా మ్యాష్ చేయండి. ఇలా మ్యాష్ చేసుకోవడం ఇక్కడ టోటల్ ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకున్న తర్వాత క్షీరాన్నం టెక్స్చర్ చూడండి, అలాగే రైస్ పుడింగ్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంది. పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి ముందే ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేయండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి ఒకసారి బెల్లం పరమాన్నంలోకి బాగా కలిసేలా ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత క్షీరాన్నం కంటికి ఇంపుగా మంచి రంగుతో కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా కొద్దిగా పల్చగా ఉంటుంది. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో పరమాన్నం ప్రిపేర్ చేసుకుంటే గనక ఎంతసేపు అయినా కూడా పరమాన్నం గట్టి పడదు, చాలా టేస్టీగా భలే బాగుంటుంది. ఈ ప్రాసెస్లో గనక పరమాన్నం చేస్తే పాలు విరిగే ఛాన్స్ ఉండదండి. అంతేనండి, చూశారు కదా ఎంతో కమ్మనైన రుచికరమైన క్షీరాన్నం పాలు విరగకుండా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో. చాలా మందికి పరమాన్నంలోకి పాలు వేయగానే విరిగిపోతూ ఉంటుంది, లేదంటే చల్లారిన తర్వాత గట్టిపడిపోతూ ఉంటుంది.
నేను చూపించిన సరైన కొలతలతో టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో చేశారంటే పరమాన్నం పర్ఫెక్ట్ కలర్ అండ్ టెక్స్చర్తో నోట్లో పెట్టుకోగానే వెన్నెల కరిగిపోయే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఈ బెల్లం పరమాన్నాన్ని చాలా ఈజీగా క్విక్గా అయ్యే విధంగా కుక్కర్లో చేసి చూపించానండి. నెయ్యి, పాలు, బెల్లం, డ్రై ఫ్రూట్స్తో రైస్ కాంబినేషన్తో ఈ బెల్లం పరమాన్నం చాలా అద్భుతంగా ఉంటుంది. క్విక్ ప్రసాదం రెసిపీస్లో ఈ క్షీరాన్నం ఒకటి అని చెప్పచ్చు. చాలా హెల్తీ కూడా. 8వ రోజున దసరా పండగ సందర్భంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ బెల్లం పరమాన్నంని మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా వర్మాస్ గ్రేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారి మరొక హెల్తీ అండ్ క్విక్ ప్రసాదం రెసిపీతో మళ్ళీ వర్మాస్ గ్రేస్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. మీ సుగుణ వర్మ.